డాక్టర్ నాది కూడా ఓ పాజిటివే. నేను రక్తం ఇస్తాను డాక్టర్, ప్లీజ్. సరేనమ్మా, పద. భయపడాల్సింది ఏం లేదమ్మా, ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాం కదా, రేపు ఉదయానికల్లా స్పృహ వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. వస్తానమ్మా, పద. మీరు చాలా లక్కీ ఫెలో అండి. ఇలాంటి కేసుల్లో పేషెంట్ రికవరీ అవటానికి చాలా టైం పడుతుంది, కానీ మీరు మాత్రం చాలా త్వరగా రికవర్ అయ్యారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అది చెప్పాల్సింది నాకు కాదు, మీ భార్యకి. ఎందుకంటే తనే మిమ్మల్ని బతికించింది. తను మిమ్మల్ని టైంకి హాస్పిటల్కి తీసుకురాకపోయినా, తను మీకు బ్లడ్ ఇచ్చి ఉండకపోయినా మేము ఏం చేయగలిగుండే వాళ్ళం కాదు. సిగ్గుగా ఉంది. నా మొహం నీకు చూపించడానికి చాలా సిగ్గుపడుతున్నాను ప్రియా. నేను క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయాను. కానీ నువ్వు నన్ను క్షమించకపోతే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు ప్రియా. నా సంతోషం కోసం మీరే ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. మా వదిన కాపురాన్ని సరిదిద్దండి, అంత చాలు. నా కోసం, నా జీవితం కోసం మా వదిన చాలా అవమానాల్ని భరించిందండి. అలాంటి వదిన అంత కష్టాల్లో ఉందంటే నేనేం చేయలేకపోతున్నానన్న బాధ నన్ను అనుక్షణం వేధిస్తుందండి. హలో హలో డాక్టర్, మీరా? చెప్పాల్సింది నేను కాదు, మీరు. శుభ కడుపులో బిడ్డను చంపడానికి మీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను. అదేమో ఇక్కడ హ్యాపీగా గంతులేస్తుంది. అసలు మీరు బిడ్డను చంపారా లేదా? ప్రాసెస్ మొదలు పెట్టాం మేడం. ఫినిష్ అవడానికి ఇంకా 2 రోజులు పడుతుంది. ఏదైనా తేడా వచ్చిందో 2 రోజుల తర్వాత అమీర్పేటలో గాయత్రి హాస్పిటల్ ఉండదు. అందులో పని చేయడానికి ప్రేమలత అనే డాక్టర్ కూడా ఉండదు. కిడ్నాప్ గట్రా చేస్తానని భయపడతావేమో. అలాంటి పిచ్చి పనులు చేయను. సరదాగా చంపేస్తాను. గుర్తుంచుకో. ఎందుకొచ్చా? నీకు డబ్బు విలువ తప్ప ప్రేమ విలువ తెలియదు. బంధాలు బంధుత్వాలు ఎలా ఉంటాయో తెలియదు. కడుపు తీపి కన్న ప్రేమ ఎలా ఉంటాయో అంతకన్నా తెలియదు. అందుకేరా కన్న తండ్రి చనిపోతే కడుపున పుట్టిన కూతురికి చివరి చూపు చూసుకునే అవకాశం లేకుండా చేశావు. నువ్వు మూర్ఖుడు అని తెలుసు కానీ మరి ఇంత రాక్షసుడు అని తెలియదు. వెళ్ళు, ముందుకి నుంచి బయటికి వెళ్ళు. లేకపోతే నాకున్న ఆవేశానికి నేనేం చేస్తానో నాకు తెలియదు. వెళ్ళు. చంద్ర, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? అతనెవర్రా? మన ఇంటి అల్లుడు. అందుకని వాడు ఏం చేసినా భరించాలి, ఎలా ప్రవర్తించినా చూస్తూ ఊరుకోవాలి అంటావా? మనం ఇలా ఉండబట్టేనమ్మా వాడు అలా తయారయ్యాడు. అనుక్షణం మనల్ని హింసిస్తున్నాడు. మన మంచితనాన్ని చేతకంతరంగా తీసుకుంటున్నాడు. దేవుడు తన తలరాతను ఎందుకలా రాశాడో అర్థం కావడం లేదు. నీతో అది 7 అడుగులు వేసిన దగ్గర నుంచి పాపం దానికి ఏడుపు తప్ప సంతోషం అంటే ఏమిటో దానికి తెలియదయ్యా. తట్టుకోలేదు. నన్ను క్షమించండి అత్తయ్య, క్షమించండి. అయ్యో మీ బాబు